Hi all, I am Digital John. Welcome to the day 2 or like the video 2 in SEM Rush series friends. సో ఈ వీడియోలో నేను మీకు కాంపిటీటర్ రీసెర్చ్ గురించి నేను చెప్తా ఫ్రెండ్స్. ఇది ఎస్ఈఓలో ఇట్స్ షార్ట్ వీడియో బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అసలు కీవర్డ్ రీసెర్చ్లో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ చాలామంది అసలు బిగినర్స్ ఖచ్చితంగా మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ మిస్టేక్స్ ఏంటి, మనం వాటిని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఎస్ఈఓ ఇక్కడ మీరు డాష్ బోర్డ్ చూస్తున్నారు కదా, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాగే ఉంటుంది అనమాట. మీరు లాగిన్ అయితే ఎస్ఈఎం రష్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో ఎస్ఈఓకి సంబంధించిన డాష్ బోర్డ్ ఇది. లోకల్ ఎస్ఈఓ, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా, కాంటెంట్ మార్కెటింగ్, కాంపిటీటర్ రీసెర్చ్. సో ఇలా ఒక్కొక్కటిగా ఇలా పెట్టారనమాట మేనేజ్కి సంబంధించినవి ఇవన్నీ. ఓకే, ఇది ఇలా ఉంటుంది డాష్ బోర్డ్ వచ్చేసి. మనకి ఎక్కువ ఎస్ఈఓకి సంబంధించినవి యాక్టివేట్ అయినాయి కాబట్టి ప్రో ప్లాన్లో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఈఓలో కాంపిటీటర్ రీసెర్చ్ ఒక కేటగిరీ అనుకుంటే, కీవర్డ్ రీసెర్చ్ ఒక గ్రూపు, లింక్ బిల్డింగ్ ఒక గ్రూపు, ర్యాంక్ ట్రేసింగ్ ఒక గ్రూప్. ఓకే, అండ్ ఆన్ పేజ్ అండ్ టెక్నికల్ ఎస్ఈఓ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క గ్రూప్. సో ఇట్లా 5 గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఈ 5 గ్రూప్స్ పైన నేను 5 వీడియోస్ నేను చేస్తాను. ఓకే, సో అందులో ఫ్రెండ్స్ కాంపిటీటర్ రీసెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ డొమైన్ ఓవర్వ్యూ ఉంది చూడండి. ఏదైనా సరే ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ saralvastu.com అని ఇస్తున్నాయి. ఇది ఒక వాస్తుకు సంబంధించిన వెబ్సైట్. ఇది ర్యాంకింగ్స్ అనేవి వరల్డ్ వైడ్గా చూసుకుంటారా లేకపోతే కంట్రీ వైజ్గా ఒకవేళ ఇండియానే అనుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఇండియాది సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. నేను ఇండియాది సెలెక్ట్ చేస్తాను. ఈవెన్ మన బిజినెస్ అట్లా ఇండియాలో జరుగుతుంది అనుకున్నప్పుడు ఇట్స్ బెటర్ టు గివ్ అంటే ఈ కంట్రీ ఇండియాది ఇవ్వడం బెటర్ అనమాట. ఓకే, నేను సెర్చ్ చేస్తున్నాను. సో కాంపిటీటర్ జస్ట్ ఇది ఓవర్వ్యూ ఇస్తుంది. అంటే ఓవర్వ్యూ అంటే ఏంటి, అథారిటీ స్కోర్ అని ఉందా. అథారిటీ స్కోర్ అంటే ఏం లేదు, మనము డొమైన్ అథారిటీ అని అంటుంటాం చూడు. డొమైన్ అథారిటీ అనే పదము మోజ్ వాళ్ళు క్రియేట్ చేసింది అంతే, అది డొమైన్ అథారిటీ అని. ఓకే, ఎస్ఈఎం రష్ టూల్కి వచ్చేసరికి అది అథారిటీ స్కోర్ అని ఉంది. ఏహెచ్రెఫ్స్ టూల్లో కనుక మీరు చూస్తే దాన్ని డొమైన్ రేటింగ్ అని ఇస్తారనమాట. వాళ్ళు కూడా ఇట్లనే. సి ఫ్రెండ్స్, పదాలు ఏమైనా అదే అనమాట, వాళ్ళు చెప్పేది అదే. ఆ స్కోరు డొమైన్ అథారిటీ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. అది 0 to 100 వరకు ఒక ర్యాంక్ ఉంటుంది. అది ఒక నంబర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు 38 అంటే ఇట్స్ నాట్ ఏ అంటే అది మంచి డొమైన్ అని అనుకోవచ్చు అనమాట. డొమైన్ అథారిటీ స్కోర్ బాగానే ఉందన్నట్టు అనమాట. 100 ఉందనుకుంటే ఇంకా టాప్ అనమాట. ఇంకా <10 ఉందనుకుంటే ఇంకా మీరు ఇంకా వర్క్ చేయాలన్నమాట. <10 ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్, నా సజెషన్ అది. అబౌవ్ 10 ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. డొమైన్ అథారిటీ స్కోర్ ఏముంది వాళ్ళది, ఆర్గానిక్ సర్చ్ ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఎన్ని కీవర్డ్స్కి వాళ్ళది వస్తుంది. ఓకే, ఎన్ని కీవర్డ్స్కి వాళ్ళు ర్యాంక్ అవుతున్నారు అనమాట. పెయిడ్ సర్చ్ ట్రాఫిక్కి ఒక కీవర్డ్కి వీళ్ళు ఏదో ఫ్రెండ్స్ ర్యాంకింగ్ అవుతున్నట్టున్నారు. అండ్ వీళ్ళకి బ్యాక్ లింక్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఒక కాంపిటీటర్ని రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళ అథారిటీ స్కోర్ ఎంత ఉంది, వాళ్ళు ఎన్ని కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారు ప్రజెంట్, ఏ కంట్రీ నుండి ఎక్కువ ట్రాఫిక్ వస్తుందని వాళ్ళకి కానీ, ఇటువంటి కీవర్డ్స్ బై కంట్రీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ బ్యాక్ లింక్స్ కూడా ఎన్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాక్ లింక్స్ అనేసరికి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, వాళ్ళకి ఇప్పుడు 6000 బ్యాక్ లింక్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా 6000 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకోవాలంటే అది రాంగ్ అప్రోచ్ అవుతుంది అనమాట. బ్యాక్ లింక్ అనేది నేను ఖచ్చితంగా లింక్ బిల్డింగ్లో నేను చెప్తాను. దానికి సంబంధించిన అప్రోచ్ మనం ఎట్లా తీసుకోవాలనేది, లేకపోతే మనం మళ్ళీ మనకు కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు ఊరికే బ్యాక్ లింక్సే బిల్డ్ చేసుకుంటే పోతే స్పామింగ్ అవుతుంది అనమాట. గూగుల్ ఏం చెప్తుంది, మనం బ్యాక్ లింక్స్కి తీసుకోవాల్సిన అంటే బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ డొమైన్కి ఏం ఎఫెక్ట్ కాకుండా, గూగుల్ దృష్టిలో అది స్పామ్ అవ్వకుండా మనం ఏం చేయాలో వాటిని నేను మీకు చెప్తా. బ్యాక్ లింక్స్, సో బ్యాక్ లింక్స్ ఎన్ని బిల్డ్ అయినాయో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ట్రెండ్, ఇది గ్రాఫ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా. మీరు ఇదంతా ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ సంబంధించిన విషయాలు ఇవన్నీ మీరు చూసినట్లయితే. ఆర్గానిక్ పొజిషన్ డిస్ట్రిబ్యూషన్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ 3 పొజిషన్స్లో కూడా కొన్ని ర్యాంకింగ్స్ అవ్వడం కావచ్చు. 75 ఆర్గానిక్ పొజిషన్స్ ఉన్నాయి. 4 to 5 పొజిషన్స్ ఇవి గూగుల్లో. ఇప్పుడు ఒక గూగుల్లో ఏమవుతుంది, మీరు ఏదైనా కీవర్డ్ టైప్ చేసినప్పుడు 10 రిజల్ట్స్ వస్తాయి కదా, దానివి అనమాట ఇవి. సో దానికి సంబంధించిన పొజిషన్స్ ఇవి. సో ఎక్కువ శాతం వీళ్ళకి 21 to 50 అంటే వీళ్ళు 2nd పేజ్ to 5th పేజ్ వరకు వీళ్ళు అంటే 2nd పేజ్ to 4th పేజ్ వరకు అనుకోవచ్చు 50 అంటే. సో అక్కడి వరకు వీళ్ళకి ఎక్కువ కీవర్డ్స్ ర్యాంకింగ్ వీళ్ళకి అక్కడ ఉన్నారనమాట. ఐ థింక్ అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడం కానీ ఇట్లా స్లోగా వాళ్ళు వాళ్ళు ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు ర్యాంకింగ్స్ని. ఇంకా ఈ డొమైన్ ప్రజెంట్ మనము ఒక డొమైన్ ఓవర్వ్యూని మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు saralvastu.comది. సో saralvastu.comది కనుక చూస్తే వీళ్ళు టాప్లో వస్తున్న ఆర్గానిక్ కీవర్డ్స్ ఏంటంటే సరళవాస్తుయే. కాకపోతే కొంతమంది డబల్ ఏ కొడుతున్నారు వాస్తులా. సరళ అని ఉంటే సరళ అని కొడుతున్నారు, అంటే జనరల్గా అంటే అలా ఉంది. బట్ ఇది సరళ అని ఉంది ఫ్రెండ్స్, సరళ కాదు. సో ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కీవర్డ్స్ని మనం ఎలా అంటామంటే ఇవి
కాంపిటీటర్ కీవర్డ్స్ అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు సరళ్ వాస్తు అనేది ఒక బ్రాండ్, అది అంటే వాళ్ళ బ్రాండ్, అది ఆ కీవర్డ్కి వాళ్ళు ర్యాంక్ అవుతున్నారు కాబట్టి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది వాళ్ళ కీవర్డ్ కాబట్టి. ఇప్పుడు మనం ఎటువంటి కీవర్డ్స్కి ర్యాంకింగ్ అవ్వాలంటే ఫ్రెండ్స్, మనకు అంటే ఈవెన్ మనకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు myvastu.in అనేది నాకు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నాది డొమైన్ అనుకోండి. ఇప్పుడు myvastu.in అని కొట్టినప్పుడు నేను వస్తున్నాను అనుకోండి, ఒకవేళ అది పెద్ద మ్యాటర్ కాదనమాట, అది కాదు ఇంపార్టెంట్. మళ్ళీ నేను చెప్తున్నా అంటే ఇప్పుడు మన బ్రాండ్ పెట్టుకొని మన బ్రాండ్ కీవర్డ్ కొట్టినప్పుడు మనమే వస్తున్నాము అన్నప్పుడు అది పెద్ద విశేషం కాదంటున్నా. అంటే మన బ్రాండ్ కీవర్డ్స్కి ర్యాంక్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు కాంపిటీటర్ అయినా సరే ఆ కాంపిటీటర్ కీవర్డ్స్ కొట్టినప్పుడు వాళ్ళు ర్యాంక్ అవ్వడం పెద్ద విశేషం ఏం కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి కేటగిరీ కీవర్డ్స్ అని ఉంటాయి, ఆ కీవర్డ్స్కి మనం ర్యాంకింగ్ అవ్వాలి. కేటగిరీ కీవర్డ్స్ అంటే వాస్తు కన్సల్టెంట్ కావచ్చు, లేకపోతే వాస్తుకు సంబంధించిన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన బ్రాండ్ పేరు ఉండవద్దు, కాంపిటీటర్ బ్రాండ్ పేరు లేని కీవర్డ్స్ని కేటగిరీ కీవర్డ్స్ అనుకుంటాం మనము. ఇప్పుడు ఆ కేటగిరీ కీవర్డ్స్కి మనం ఎవరు ర్యాంక్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇది బేసిక్ థింగ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు టూల్లోకి వచ్చిన తర్వాత కూడా. బ్యాక్ లింక్స్ కావచ్చు, ఇవన్నీ మీకు ఫాలో లింక్, నో ఫాలో లింక్స్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోస్. ఫాలో లింక్సే వీళ్ళు ఎక్కువ బిల్డ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. దిస్ ఇస్ విచ్ ఈజ్ వెరీ బెస్ట్ అనుకోవచ్చు అనమాట. మీరు నో ఫాలో లింక్స్ బిల్డ్ చేసుకోవాలా, డూ ఫాలో లింక్స్ బిల్డ్ చేసుకోవాలని అడుగుతుంటారు. ఫాలో అంటే డూ ఫాలో అని అర్థం ఫ్రెండ్స్. డూ ఫాలో అన్నా ఒకటే. సో రికమెండెడ్ అయితే ఫాలో లింక్స్ని ఎక్కువ శాతం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నో ఫాలో లింక్స్ ఎలాగో సోషల్ మీడియా ఫోరమ్ సబ్మిషన్స్ ద్వారా కానీ, కోరా కావచ్చు, ఇటువంటి ద్వారా, బ్లాగ్ కమెంటింగ్ ద్వారా ఎలాగో నో ఫాలో లింక్స్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం మీరు ఎక్కువ శాతం ఫాలో లింక్స్ పైన మీరు ఫోకస్ చేయాలంటాం. టెక్స్ట్ లింక్స్ కావచ్చు, ఇమేజ్ నుంచి వస్తున్న బ్యాక్ లింక్స్ కావచ్చు, బ్యాక్ లింక్ టైప్స్ ఇవన్నీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది జస్ట్ ఓవర్వ్యూ, అసలు వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఇది. సో ఇందులో ట్రాఫిక్ అనలిటిక్స్ అని ఒకటి ఉంటుంది, ఒకసారి చూద్దాం దాని గురించి కూడా. ఇదే కీవర్డ్కి చూద్దాం ఒకసారి, ఇదే డొమైన్కి చూద్దాం. ఫ్రెండ్స్ ట్రాఫిక్ అనలిటిక్స్ వచ్చేసి నేను ఒక ప్రాజెక్ట్ లాగా యాడ్ చేశాను ఇందులో, దానికి సంబంధించింది కూడా వస్తుంది. బట్ ఓకే, సరళ వాస్తుది కూడా వస్తుంది కదా. వీళ్ళ ట్రాఫిక్ కూడా మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళ ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 89% మొబైల్ నుండి వస్తుంది. నో డౌట్ ఫ్రెండ్స్, ఇది ఈ సైట్ కనే కాదు, ఆల్మోస్ట్ అక్రాస్ ద బిజినెసెస్, అక్రాస్ ద గ్లోబ్ కూడా ట్రాఫిక్ డెస్క్టాప్ కంటే మొబైల్ నుండే ఎక్కువ వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని అర్థం ఏంది, మొబైల్ నుండి ఎక్కువ ట్రాఫిక్ వస్తుందంటే మన బ్లాగ్ కూడా, మన వెబ్సైట్ కూడా కంప్లీట్లీ ఫుల్లీ మొబైల్ ఆప్టిమైజ్డ్ ఉండాలన్నమాట. మొబైల్ రెస్పాన్సివ్ థీమ్ కానీ, రెస్పాన్సివ్ సైట్ ఉండగలగాలి. ట్యాబ్లు ఓపెన్ చేస్తే ట్యాబ్కు సంబంధించింది వచ్చేసేయాలి, మొబైల్ ఓపెన్ చేస్తే మొబైల్లో వాళ్ళు కన్వీనియంట్గా బ్రౌజ్ చేసేటట్టు ఉండాలి. డెస్క్టాప్కి వస్తే డెస్క్టాప్ ఆప్టిమైజేషన్ అవసరం ఉండదు అనుకోండి ఫ్రెండ్స్. అంటే అది బై డిఫాల్ట్ డెస్క్టాప్కే వస్తాయి ఎక్కువ థీమ్స్. ఒకవేళ వర్డ్ప్రెస్లో కనుక చేస్తున్న వాళ్ళైతే దాని గురించి చెప్తున్నా, దట్ అప్లైస్ ఫర్ అదర్. మీరు ఒకవేళ ఏ CMS వాడినా, లేకపోతే మీరు కోడింగ్తో డెవలప్ చేసుకున్నా సేమ్ థింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది జస్ట్ యూనిక్ ట్రాఫిక్ చెప్తుంది అంతే. మనకి ఇక్కడ బౌన్స్ రేట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఒకవేళ ఆ సైట్ కనుక చూస్తే బౌన్స్ రేట్ ఎక్కువ ఉంది. ఇది అంతా వాళ్ళ కొంచెం గూగుల్ అనలిటిక్స్ డేటా లాగా అనుకోవచ్చు మనము. వాళ్ళకి టాప్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, గూగుల్ నుండి ఎక్కువ ఉంది, గూగుల్, ఫేస్బుక్. దట్ మీన్స్ వీళ్ళకి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందంటే దాని అర్థం ఏంటి, మనం కూడా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఎక్కువ మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ సోషల్ మీడియా మార్కెటింగ్ కనుక మీరు చేయాలనుకుంటే, అంటే అది కాంపిటీటర్కి వర్క్ అవుతుందంటే అది మనకు కూడా ఎక్కువ శాతం వర్క్ అయ్యే అవకాశాలు ఉంటాయని అలా చెప్తున్నాను నేను. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్. ఇది బట్ ఇక్కడ మనకి ఆర్గానిక్ రీసెర్చ్ ఏదైతే ఉందో, దిస్ ప్లేస్ మేజర్ రోల్ ఫ్రెండ్స్ కాంపిటీటర్ రీసెర్చ్లో. ఈ ఆర్గానిక్ రీసెర్చ్ ఏంటంటే మొత్తం ఇక్కడే ఉంటుంది అసలు. మనకు ఆ కాంపిటీటర్ రీసెర్చ్ ట్యాబ్లో ఈ ఆర్గానిక్ రీసెర్చ్ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, మళ్ళీ 2.7 కీవర్డ్స్, అంటే 2.7కి అంటే 2700 కీవర్డ్స్కి వీళ్ళు ర్యాంక్ అవుతున్నారు. వీళ్ళు ఎట్లా ర్యాంక్ అవుతున్నారు కానీ వీళ్ళది ఆర్గానిక్ కీవర్డ్స్ ట్రెండ్స్ని కూడా మీరు చూడొచ్చు. సో దట్ వాళ్ళు ఇక్కడ మేజర్ ఇష్యూ స్పైక్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ సమ్ స్పైక్. ఓకే, ఇవన్నీ సైట్ లింక్స్లో లోకల్ ప్యాక్ అంటే లోకల్ ఎస్ఈఓది గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కానీ అటువంటివి ఏమైనా వస్తే లోకల్ ప్యాక్ అని ఉంటుందన్నమాట. ఫీచర్ స్నిపెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. ఫీచర్ స్నిపెట్, సైట్ లింక్స్ అండ్ పీపుల్ ఆల్సో ఆస్కింగ్ దిస్ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే
ఈ సింబల్ ఉంటుందన్నమాట ర్యాంక్ పక్కకు, కీవర్డ్ పక్కకి. ఇది ఉందంటే అది మ్యాప్స్ లొకేషన్ లాగా ఉంది, అది లోకల్ ప్యాక్ ఉన్నట్టు అనమాట ఆ పర్టికులర్ కీవర్డ్కి. సో అలా చెప్తున్నాను నేను. ఇవి టాప్ పేజెస్ కావచ్చు. కాంపిటీటర్ పొజిషనింగ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఈ ఆర్గానిక్ రీసెర్చ్లో మనం కాంపిటీటర్ రీసెర్చ్ ఏమైతే చేస్తున్నామో ఇది ప్యూర్లీ ఆర్గానిక్ రీసెర్చ్ అనమాట. ఆర్గానిక్గా వీళ్ళ పొజిషన్స్ ఏమున్నాయని. కానీ ఇప్పుడు పొజిషన్స్కి వద్దాం ఒకసారి. పొజిషన్స్కి వస్తే వీళ్ళ ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్. అంటే మీకు ఇంతకుముందు అయిపోయింది కదా లోకల్ ప్యాక్ అని, ఈ కీవర్డ్కి వస్తుందని చెప్పి ఉందన్నమాట. ఒకసారి మనం చూద్దామా. మీరు చూడండి ఫ్రెండ్స్, నాకు ఇది లోకల్ ప్యాక్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ సింబల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమేమి వస్తున్నాయని అంతా. సో ఇప్పుడు ఈ కీవర్డ్కి ఫ్రెండ్స్ 20 ట్రాఫిక్ ఇంత పర్సెంటేజ్ కావచ్చు, ఇంత పర్సెంట్ రావడం కావచ్చు, కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ ఇంత ఉంది, కీవర్డ్ డిఫికల్టీ కావచ్చు, దాని యూఆర్ఎల్ ఏంటో కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఈ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారు. మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆర్గానిక్ సెర్చ్లోనే వాల్యూమ్ని బట్టి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఓకే, నేను చూపిస్తాను. మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ సరళ వాస్తువుకి కాకుండా కేటగిరీ కీవర్డ్స్కి ఏమేమి ర్యాంక్ అవుతున్నా కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటాయి అనమాట మనకు ఫిల్టర్కి సంబంధించిన కీవర్డ్స్ కింద. పొజిషన్ చేంజెస్ కావచ్చు, వాళ్ళ ర్యాంకింగ్ పొజిషన్ చేంజెస్ కింద ఇక్కడ మనం చూడొచ్చు. పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నార్త్ ఇన్ మరాఠీ అని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళ పొజిషన్ అనమాట ఇది. అంటే అంతకుముందు 11 ఉంటే 15కి వచ్చింది. అంటే ఫోర్ పొజిషన్స్ డ్రాప్ అయింది అనమాట. ఇది కొత్త కీవర్డ్ ఈస్ట్ డైరెక్షన్ కావచ్చు. ఇప్పుడు సెవెంత్ పొజిషన్లో వీళ్ళు రావడం. కానీ చక్రా తెలుగుకి 3rd పొజిషన్లో ఉన్న వాళ్ళు 5th పడిపోయారు. ఇది ఈ ర్యాంకింగ్స్ కొంత స్వల్పంగా డ్రాప్ అవ్వడము, అప్ అవ్వడము ఇది కామన్ ఫ్రెండ్స్. ఇది ఏ డొమైన్ కానీ ఇది సహజంగా అవుతుండేది, అది గుర్తుపెట్టుకోండి. అదేదో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. అది కొంచెం స్పైక్ అవ్వడం ఒక్కోసారి 10-20 ర్యాంక్ పొజిషన్స్ కూడా అప్ అవ్వడం కానీ, మళ్ళీ 20 పొజిషన్స్ మళ్ళీ తగ్గడం కానీ మళ్ళీ అట్లా జరుగుతుంటుంది. సో అవన్నీ ర్యాంకింగ్ పొజిషన్స్ అటువంటి మీరు డైలీ ట్రాక్ చేయాలంటే ఇటువంటి టూల్స్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. లేకపోతే ప్రతిసారి మీరు గూగుల్లో కొడుతున్నారు అనుకోండి, మీకు పర్సనలైజ్ రిజల్ట్స్ మీరు ఊకే అదే వెబ్సైట్ ఓపెన్ చేస్తారని అదే వెబ్సైట్ కూడా మీకు చూపించవచ్చు అనమాట. సో ఇదైతే ఏం చేస్తుందంటే గూగుల్ ఈ టూల్స్ వెళ్తాయి ఫ్రెండ్స్, ఈ బోర్డ్స్ వెళ్ళి చెక్ చేస్తాయి అనమాట. ఎప్పటికప్పుడు ఆ కీవర్డ్ని గూగుల్ చేసి మీకు తీసుకొస్తుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు సర్చ్ కన్సోల్లో మీరు ఇంప్రెషన్స్ ఏవైతే చూస్తున్నారో అది అన్ని ఇంప్రెషన్స్ మనుషుల ఇంప్రెషన్స్ కాదు, అది బోర్డ్స్ ఇంప్రెషన్స్ కూడా ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంప్రెషన్స్ ఇప్పుడు 100 ఇంప్రెషన్స్ ఉంది, ఒక క్లిక్ ఉందంటే క్లిక్ త్రూ రేటు CTR 1% ఉంటుంది. ఇప్పుడు ఇంప్రెషన్స్ 100 ఇంప్రెషన్స్ మనుషులు చూసిందంటే మనుషులే కాదనమాట. SEM రష్ వాళ్ళ బోర్డ్ వచ్చి ఆ కీవర్డ్కి ఎవరెవరు వస్తారో చెక్ చేసి ఉండొచ్చు. సో ఆ ఇంప్రెషన్స్లో బోర్డ్స్కి కూడా ఉంటాయని చెప్తున్నాను అనమాట. అట్లా చాలా టూల్స్ ఉంటాయి కదా SEOకి సంబంధించిన, ఆ టూల్స్ బోర్డ్స్ కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఫ్రెండ్స్, పొజిషన్ చేంజెస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదొకటి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా ఓకే, అది బ్యాక్ లింక్స్లో వస్తాయనుకుంటా, నేను చూపిస్తుంది. అంటే ఆ పర్టికులర్ కీవర్డ్కి వీళ్ళు ఆ పర్టికులర్ పేజ్కి ఎన్ని బ్యాక్ లింక్స్ వీళ్ళు జనరేట్ చేసుకున్నారో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూద్దాం. సో వీళ్ళు కాంపిటీటర్స్ అనమాట. ఇప్పుడు మనకి వాస్తుకు సంబంధించిన వెబ్సైట్స్ మీరు చూడండి. ఇవన్నీ శుభవాస్తు కావచ్చు, లేకపోతే ఇవి కానీ వీళ్ళు డైరెక్ట్ కాంపిటీటర్స్ అనమాట ఆర్గానిక్గా. ఎట్లా అంటే మన వెబ్సైట్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో సేమ్ కీవర్డ్స్ వాళ్ళ వెబ్సైట్లలో కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ర్యాంక్ అవుతున్నారు. కాబట్టి మీరు చూస్తారా వాస్తు శాస్త్ర కావచ్చు, వీళ్ళ ట్రాఫిక్ ఎస్టిమేషన్ కానీ ఇవన్నీ మనకు కాంపిటీటర్స్ అనుకోవచ్చు అనమాట. ఇదంతా ఒకసారి పేజెస్ చూద్దాం. ఐ థింక్ ఇక్కడ ఉంటుంది అనుకుంటా. ఓకే, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సరళ వాస్తు వీళ్ళు హోమ్ పేజ్కి వీళ్ళు ఎన్ని బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకున్నారు. అయితే బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకునేటప్పుడు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ హోమ్ పేజ్కే కాకుండా మిగతా పేజెస్కి కూడా మీరు బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకోగలిగితే ఆ పర్టికులర్ పేజెస్ అథారిటీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, మీరు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్కువ శాతం హోమ్ పేజ్ని బిల్డ్ చేశారు, అది అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ సంథింగ్. ఇదే ఆప్షన్ నేను మీకు ఇంతకుముందు చూద్దాం అనుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒకసారి సబ్ డొమైన్స్ ఏమైనా ఉన్నాయి? సబ్ డొమైన్స్ అయితే ఏం లేవు ప్రజెంట్.
వీళ్ళు ఇన్ని కీవర్డ్స్కి ర్యాంక్ అవుతారు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఆ కీవర్డ్స్ ఏంటనేది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారు వీళ్ళు. ఒకసారి కీవర్డ్ మేనేజర్కి వెళ్తున్నాను నేను. ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసుకునే ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఎస్, అడ్వాన్స్ ఫిల్టర్స్కి వచ్చేసి మనం ఎక్స్క్లూడ్ చేద్దాం. ఏం ఎక్స్క్లూడ్ చేద్దామంటే సరళ్ అని ఉంటే మనం ఎక్స్క్లూడ్ చేద్దాం. సరళ్ అని ఉన్న కీవర్డ్ని మనకు కనపడొద్దని పెడతాం. ఓకే, మనం అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే కేటగిరీ కీవర్డ్స్ ఎక్కువ శాతం మనకు కనిపిస్తాయి అనమాట. ఆ కీవర్డ్స్కి మనకు అర్థమవుతుంది. కనిపిస్తారా ఫ్రెండ్స్? దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇగో చంద్రశేఖర్ గురూజీ, ఈ కీవర్డ్స్ అనమాట. మనం ఇవి కూడా ఇంకా మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. వేరే కీవర్డ్స్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట మనకి. గురూజీ టీవీ కావచ్చు, టాయిలెట్ యాజ్ పర్ వాస్తు కావచ్చు, వాస్తు శాస్త్ర పీడిఎఫ్ ఇన్ మరాఠీ కానీ. సో ఈ కీవర్డ్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ మనం ఇప్పుడు వీళ్ళు ఏ కీవర్డ్స్కి అయితే ర్యాంక్ అవుతారో వాటికి ఆ కీవర్డ్స్ మన బిజినెస్కి కూడా రిలవెంట్ అనుకుంటే మనం సేమ్ ఫ్రెండ్స్ మనం కూడా అటాక్ చేయొచ్చు అనమాట. మనం వాటిపైన కాంటెంట్ క్రియేట్ చేసి కానీ, బ్లాగ్స్ కావచ్చు, ఆర్టికల్స్ కానీ, లేకపోతే వెబ్సైట్ ఉంటే వెబ్ పేజ్ క్రియేట్ చేసి మళ్ళీ వాటికి ప్రాపర్ ఆన్ పేజ్ చేసి టెక్నికల్ ఇష్యూ చేసి ఆ పేజ్ కూడా కొన్ని లింక్స్ బిల్డ్ చేసుకోగలిగితే వి విల్ ఆల్సో సూనర్ లేటర్ ఖచ్చితంగా మనం కూడా ర్యాంకింగ్ చూడగలుగుతాం అంట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఆర్గానిక్ రీసెర్చ్ మనం చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ కాంపిటీటర్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆర్గానిక్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు ఎన్ని కీవర్డ్స్ వాళ్ళు ఎన్ని కీవర్డ్స్కి వాళ్ళు ర్యాంక్ అవుతున్నారు కానీ, వాళ్ళ ట్రాఫిక్ ఎస్టిమేషన్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇంకా దాని తర్వాత కీవర్డ్ గ్యాప్, ఈ ఫీచర్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కీవర్డ్ గ్యాప్ అనేది ఏంటంటే ఇప్పుడు సరళ వాస్తు వేసినాయి కదా, ఇంకొకటి వేద్దాం. ఓకే, వాస్తు శాస్త్ర, ఓకే, అనంత వాస్తువుది వేద్దాం. ఓకే, ఈ 2 ఇంకా మీరు 5 దాకా వేసుకోవచ్చు. నేను 2 వేసి చూస్తున్నాను. నేను ఇండియానే కంట్రీ పెట్టేసి కంపేర్ చేస్తున్నాను. ఈ కంపారిజన్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ మెట్రిక్స్ వస్తాయి అనమాట. అక్కడ ఒక దగ్గర మీది పెట్టుకోండి, ఇంకొక సైట్లో వేరే మీ కాంపిటీటర్ది పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, సిమిలర్ కీవర్డ్స్ ఓవర్లాప్ అవుతున్న కీవర్డ్స్ 1000 ఉన్నాయి. ఓకే, ఇందులో ఒకసారి స్ట్రాంగ్కి రండి. స్ట్రాంగ్కి వస్తే మీకు దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఇదేంటంటే ఇద్దరు డైరెక్ట్ కాంపిటీటర్స్ అనమాట వీళ్ళు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ డైరెక్షన్కి వీళ్ళు 27th పొజిషన్లో వస్తున్నారు అనుకో సరళ వాస్తు, అనంత వాస్తుకి 88 పొజిషన్లో వస్తుందన్నమాట. సో ఇట్లా మీరు కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అన్ని ఎక్కువ శాతం ర్యాంకింగ్స్లో సరళ వాస్తుదే ఉంది, బెటర్గా ఉంది మీరు చూస్తున్నట్లయితే. ఓకే, సో దీన్ని బట్టి ఒకవేళ నేను అనంత వాస్తుకే ఎస్సీఓ ఇస్తున్నాను అనుకోండి ఫ్రెండ్స్, ఈ కీవర్డ్స్ అన్నీ నేను పిక్ చేసుకుంటాను అనమాట. మనం కూడా ఎస్సీఓ చేయాలి, వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది. దీస్ ఆర్ థింక్ అంటే కీవర్డ్ గ్యాప్లో ఇవి మీకు ఇంపార్టెంట్. ఇంకా మిస్సింగ్ కీవర్డ్స్ ఒకసారి చూద్దాం. మిస్సింగ్ కీవర్డ్స్ని కూడా అంటే 2 డొమైన్స్కి మనం కంపేర్ చూసుకోవచ్చు అనమాట. అనంత వాస్తు, మనీ ప్లాంట్, ఈ ఐ థింక్ వీళ్ళు వేరే కీవర్డ్స్ పైన ఫోకస్ చేసినట్టున్నారు ఫ్రెండ్స్. దట్స్ ఓకే, బట్ మీ కీవర్డ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అసలు మీకు ఆ కీవర్డ్ రిలవెంట్ అనుకుంటేనే ఆ కీవర్డ్ని ర్యాంక్ అవ్వడానికి మీరు చూడండి. కానీ వాళ్ళు ఆ పర్టికులర్ కీవర్డ్కి ర్యాంక్ అవుతున్నారు కాబట్టి మనం కూడా ర్యాంక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్. ఇవి కొంచెం మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ట్రయల్ వర్షన్ ఐ థింక్ 7 days ఉంటుంది అనుకుంటా ఎస్సీఎం రష్. సో కీవర్డ్ గ్యాప్లో మనం ఇటువంటివి మనం కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఈ స్ట్రాంగ్లో మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు. ఈవెన్ అన్ట్యాప్డ్ సెక్షన్ కూడా ఒకసారి చూడండి. అన్ట్యాప్డ్ అంటే ఇంకా వాళ్ళు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని కీవర్డ్స్ అనమాట. ఇక్కడ చూడండి, మనీ ప్లాంట్ కానీ, స్లీపింగ్ డైనర్, సరళ వాస్తు. అసలు చూడండి ఈ కీవర్డ్స్కి, అంటే ఈ కీవర్డ్స్ వాళ్ళకి కనుక రిలవెంట్ అనుకుంటే వాళ్ళు కూడా ఫోకస్ చేయొచ్చు అంటున్నాను, అట్లా చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద థింగ్స్. సర్చ్ వాల్యూమ్ ఫ్రెండ్స్, ఇది మంత్లీ, ఎక్కువ శాతం మంత్లీ చూపిస్తాయి అన్ని టూల్స్. లాస్ట్ 28 days కానీ 38 daysలో వచ్చిన సర్చ్ వాల్యూమ్ చూపిస్తుంటుంది. మనం ఇంకొకటి ఎట్లా చూడాలంటే కీవర్డ్స్ని పిక్ చేసుకునేటప్పుడు, కొత్త సైట్ అనుకున్నప్పుడు, మనకి కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే సర్చ్ వాల్యూమ్ కొంచెం డీసెంట్గా ఎక్కువ ఉన్నవి చూసుకొని, కీవర్డ్ డిఫికల్టీ తక్కువ ఉన్నవి చూసుకున్నాం అనుకో, మనం అట్లీస్ట్ ఆ కీవర్డ్స్కి ర్యాంకింగ్ అయ్యే అవకాశం ఉంటాయి. దాని తర్వాత మనం ఇంకా కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని కూడా స్లోగా మనం ర్యాంకింగ్ అవ్వడానికే మనం అవకాశం ఉంటాయి అనమాట. అట్లా వెళ్తే బెటర్ ఫ్రెండ్స్, అదొకటి. ఇంకొకటి సేమ్ కీవర్డ్ గ్యాప్ ఏదైతే ఉందో కాంపిటీటర్ రీసెర్చ్లో బ్యాక్లింక్ గ్యాప్ కూడా సేమ్ అట్లనే అనమాట. సేమ్ అంటే 2 డొమైన్స్ని తీసుకుంటాం, మనం కంపేర్ చేయడం అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, సరళ మ్యారేజ్ కావచ్చు. ఐ థింక్ అది రిలవెంట్ కాకపోవచ్చు నాకు తెలిసి.
సో టు బై కీవర్డ్ రీసెర్చ్లో ఎట్లయితే చూసినామో ఇక్కడ మనం బ్యాక్ లింక్స్ని మనం కంపేర్ చేస్తూ మనం చూసుకోవచ్చు అనమాట. అథారిటీ స్కోర్ కావచ్చు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫిల్టర్స్. మనం జస్ట్ ఎక్స్ప్లోర్ చేయగలిగినామంటే ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. బట్ మళ్ళీ చెప్తున్నా, కాంపిటేటివ్ రీసెర్చ్లో కాంపిటేటర్స్కి వాళ్ళ అథారిటీ స్కోర్ ఎంత ఉందని, కానీ వాళ్ళ ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉంది, వాళ్ళ బ్యాక్ లింక్స్ ఎన్ని బిల్డ్ అయి ఉన్నాయి, వాళ్ళ పర్టికులర్గా ఏ కీవర్డ్స్కి ర్యాంకింగ్ అవుతున్నారు వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ మనం డేటా తీసుకొని మన అప్రోచ్ ఎట్లా ఉండాలంటే ఎస్ఈఓ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్ కాబట్టి మనం స్టెప్ బై స్టెప్గా మనం ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఈ మంత్లో నేను ఇది ఫిక్స్ చేస్తా, ఈ మంత్ మొత్తం నేను పర్ఫెక్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తా, నెక్స్ట్ మంత్ ఓన్లీ కంప్లీట్ టెక్నికల్ ఎస్ఈఓ చేస్తా అంటే మన సైట్ని మొబైల్ ఆప్టిమైజ్ చేయడం కానీ అట్లా కనుక ప్లాన్ వేసుకొని మనం చేయగలిగితే 6 months to 1 year డౌన్ ద లైన్ మనం ఖచ్చితంగా రిజల్ట్స్ చూడగలుగుతాం అనమాట. ఎందుకంటే డైలీ ట్రాక్ చేస్తుంటాం పొజిషన్స్ కూడా. పొజిషన్ ట్రాకింగ్ అని ఒక ఫీచర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే మనం ర్యాంకింగ్ అవ్వాలనుకున్న పర్టికులర్ కీవర్డ్కి ఈ నెలలో ఎంత ఉంది, ఎక్కడున్నాం మనము 5th పేజ్లో ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ పేజ్లో మనం ఎస్ఈఓ చేయడం వల్ల 4th పేజ్కి వచ్చింది అనుకోండి, అట్లా మనము పొజిషన్స్ని ట్రాక్ చేస్తూ ర్యాంకింగ్స్ని మనం బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది అనమాట. అదే పెయిడ్ టూల్ కనుక లేదంటే మనం మాన్యువల్గా చెక్ చేస్తూ రావడం అనేది అది కష్టం ఫ్రెండ్స్. అసలు మన కీవర్డ్స్ ఏమున్నాయో తెలియదు, మనకి ఎక్కడున్నామో తెలియదు. సో చాలా కంపెనీస్ కొంతమంది అంటున్నారు ఏంటంటే అసలు ఈ పే టూల్స్ ఎవరు కొంటారు జాన్ కంపెనీస్లో అంటున్నారు. బట్ కొంటారు ఫ్రెండ్స్, కొన్ని కంపెనీస్ మంచి కంపెనీస్ కొంటారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఎస్ఈఓ నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటే అది ఇన్వెస్ట్ చేస్తారు ఒక టూల్ పైన. లేదనుకుంటే ఒకవేళ మీరు అంటే ఈ ఎస్ఎం రష్ ఇప్పుడు $99 ఉంది కదా, అది కొంచెం ఇబ్బంది అనుకుంటే మీరు గ్రూప్ బై టూల్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. గ్రూప్ బై టూల్స్, ఫ్లిక్ ఓవర్ ఒక టూల్ అనమాట. ఫ్లిక్ ఓవర్ అనే ఒక టూల్ ఉంది, flickover.com కనుక మీరు వెళ్తే ఇటువంటి టూల్సే మీరు తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది అనమాట. ఒకవేళ అంటే గ్రూప్ బై టూల్స్ లాగా ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ లేదనుకుంటే ఇటువంటి టూల్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బట్ రికమెండెడ్ అయితే ఇటువంటి పెయిడ్ టూలే వాడి ఇన్వెస్ట్ చేసి బెటర్గా మనం వర్క్ చేస్తే బెటర్ ఉంటుందని నా సజెషన్ ఫ్రెండ్స్. ఎస్ఈఎం రష్ పైన మిగతా ట్యూటోరియల్స్ కూడా చేస్తాను. దాని తర్వాత నేను ఇంకొక ఎస్ఈఓ టూల్ని నేను తీసుకుంటా. ఎస్ఈఎం రష్ కాకుండా ఇంకేదైనా టూల్ ఉంటే దాని గురించి కూడా చెప్తా ఫ్రెండ్స్. బట్ ఏ టూల్కి వెళ్ళినా ఇటువంటి ఫీచర్స్ సేమ్ అనమాట. అంటే బ్యాక్ లింక్స్ ఉండడం కావచ్చు, లేకపోతే అథారిటీ స్కోర్ కావచ్చు, కీవర్డ్ గ్యాప్ అనాలిసిస్ ఏంటని కానీ ఇటువంటివి కొన్ని ఫీచర్స్ ఏమో కామన్గా అన్ని టూల్స్లలో ఉంటాయి, కొన్ని ఏమో యూనిక్గా ఉంటాయి. అంటే అటువంటి ఈ టూల్లోనే ఉండొచ్చు, ఆ టూల్లో ఉండకపోవచ్చు, అటువంటివి కూడా ఉంటాయి. కొన్ని పదాలు చేంజ్ అవ్వచ్చు అనమాట. నేను ఇంతకుముందు చెప్పిన కదా అథారిటీ స్కోర్ అంటే ఏంది, అంటే అది కూడా డొమైన్ అథారిటీ లాగానే, బట్ ఇక్కడ వీళ్ళు ఈ పేరు పెట్టారనమాట. సో ఇటువంటివన్నీ మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎస్ఈఎం రష్ సిరీస్ అన్ని వీడియోస్ని మనం కనుక మీరు చూడగలిగితే ఎస్ఈఓ పెయిడ్ టూల్స్పై అట్లీస్ట్ మీకు ఒక అవగాహన వస్తుంది. అందుకోసమే ఈ కంప్లీట్ వీడియోస్ చూడండి. నేను ఆల్రెడీ 20 minutes అయింది, కానీ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా కీవర్డ్ రీసెర్చ్ గురించి చెప్తా, విచ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్ఈఓ మనం స్టార్ట్ చేయాల్సిందే అక్కడ నుంచి అనమాట, కీవర్డ్ రీసెర్చ్ నుంచి. అక్కడే చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఈవెన్ నేను కూడా బిగినింగ్లో మిస్టేక్ చేసిన, బట్ తర్వాత నేను వెంటనే రియలైజ్ అయ్యి అసలు కీవర్డ్ రీసెర్చ్ కూడా అప్రోచ్ మనది వేరు అని నేను తెలుసుకున్నాను అనమాట. కీవర్డ్ రీసెర్చ్కి చాలా టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఏ టూల్స్ని మనం తీసుకోవాలని కానీ, లేకపోతే మనకు ఎట్లా మనం కీవర్డ్స్ని టార్గెట్ చేయాలనేది నేను కీవర్డ్ రీసెర్చ్లో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. అంటిల్ దెన్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ని మిస్ అవ్వద్దు. ఈ వీడియోస్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ ఎస్ఈఓ పైన వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడాలి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ చూడండి. ఎస్ఈఓ సిరీస్ మీద నేను ఇంకా చాలా వీడియోస్ నేను చేస్తా. బట్ ఫస్ట్ అయితే నేను ఎస్ఈఎం రష్ వీడియోస్ని కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రస్తుతం పెయిడ్ టూల్ నాకు ఎవరైతే యాక్సెస్ ఇచ్చారో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కాబట్టి త్వరగా నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత వీ విల్ డిస్కస్ మోర్ అబౌట్ ద ఎస్ఈఓ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ పైన క్లిక్ ఇస్తే మీరు నాకు ఇండైరెక్ట్గా మీరు నాకు సపోర్ట్ చేసినట్టే. ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అంటే మీరు సపోర్ట్ చేసి మీరు మంచి కామెంట్స్ మాకు ఎంకరేజింగ్గా మాకు ఇవ్వగలిగితే ఫ్రెండ్స్, అవే మాకు బూస్టింగ్ లాగా అనమాట. మేము ఇంకా వేరే టూల్స్ పైన కూడా మేము ఇంకా ట్యూటోరియల్స్ చేసి మీకు వీడియోస్ చేయడానికి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.